Hey guys, good morning. Welcome back to the vlog. And guys, right now I'm going to a special Lord Shiva's temple. Actually, like Mukkem Kadu, but I wanted to do something to my Lord Shiva because he's one of our Kuladevam. So, normal guys, andalla mukku చేస్తారు అది బట్ ముక్కు ఏం లేకుండా నాకు జస్ట్ ప్యూర్ లవ్ ఇచ్చేయమని చెప్పి వెళ్తున్నాను గాయస్. ఫిట్ చెక్ గాయస్. ఓ పక్క నేను చాటింగ్ అనే వ్లాగ్ నా పనిలో నేను ఉన్నాను. ఏం చేద్దామని ఓ పక్క ఈడే చాటింగ్ చేస్తున్నాడు. ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. సో గైస్, నో టైం అభిషేకాలు చేయబోతున్నాను. నీళ్ళు నింపి లోపల తీసుకెళ్ళి అభిషేకం చేసి అలా ఒకటి అవుతుంది గైస్. గాయస్ వస్తున్నాడు, నోట్ ఆరు చేశాడు. లాస్ట్ 2 ఉన్నాయి ఇంకోండి. ఆ ఒక్క బిందు పట్టుకెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 108 దీంతో కలిపితే. బాబు సార్ తమరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 108 అయిపోయి ఇంకంతే, జస్ట్ 45 minutesలో. సో గైస్, నో టైం అయిపోయింది. నో టైం అభిషేకాలు డన్ గైస్. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య, జీవితంలో ఉన్న ప్రేమ ఒకటే లేదనిపిస్తుంది. ప్రేమనిచ్చేది నాకు చాలు, ఇంకేట అక్కర్లేదు. నమ శివాయ. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చానండి. కాళ్ళు ఫుల్ కొట్టేసాయి గైస్, కాళ్ళు ఫుల్ కొట్టేసాయండి. చేతులు ఫుల్ గడ్డగట్టేసినట్టు అయిపోయాయి. ఫుల్ ఫింగర్స్ పెయిన్ గైస్. పైగా ఫుల్ ఏం తినకుండా వెళ్ళాను కాబట్టి ఫుల్ కళ్ళు తిరిగిపోతున్నాయి గైస్ ఫుల్గా. బట్ ఓకే, శివయ్యకి నూట ప్రదక్షిణాలు చేశాను కాబట్టి నాకు బోర్డు అంతా ప్రేమనిస్తారు గైస్. నమ్మకం ఉంది నాకు గైస్. అబ్బా, అస్సలు నడలేకపోతున్నాను గైస్. ఫుల్ ఆకలి కూడా దంచేస్తుంది. డాడీ ఏం చేశారు డాడీ? పొటాటో కూర్మా. బా, నుంచి ఎలా పోతున్నాను. ఓచ్ నమ శివాయ. ఇంకేటి వండారు? టమాటో జీడిపప్పు గైస్. ఓకే, ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా పడుకుని పోతాను గైస్. అస్సలు ఐ నీడ్ రికవరీ. ఓ మై గైస్, అమ్మయ్యమ్మ మమ్మీ వచ్చింది గైస్ గోల్పాట్ నుంచి పికప్ చేసుకో. బట్ వా మై గాడ్, మై లెగ్ హట్సు గైస్. ఫైనలీ ఇంటికి వచ్చానండి. ఇట్స్ స్లీపింగ్ టైమ్. బాబోయ్, ఓపిక అంతా అయిపోయింది. ఎల్లుండి గృహప్రవేశం గాయస్. ఫైనలీ గృహప్రవేశం వచ్చింది. కొత్త ఇంటి షిఫ్ట్ అవ్వబోతున్నాం. సో గైస్, ఇప్పుడు నేను ధూమ్ మచాలనుకుంటే ఎక్కడికి వెళ్తున్నాను అంటే సాయిగడ్ ఇంటికి గైస్. సాయిగడ్ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని, మా అన్నకి షాపింగ్ అవ్వదు. సో నేను సాయిగడ్ వెళ్ళి, మా అన్నది అది సేమ్ సైజ్. సో నో వర్రీస్. నేను వాడు వెళ్ళి నీట్గా రిచ్గా నాకో షర్ట్, పూజకి గైస్ నాకో షర్టు, మా అన్నగడికో షర్ట్ కొనేసుకుంటే ధూమ్ చాలే అనుకోవచ్చు గాయస్. ఓ మై గాడ్ గైస్, స్టూడియో నుంచి కెమెరాస్ కూడా తీసుకురావాలి గైస్. ఎస్ మర్చిపోయాను. కెమెరా తీసుకుని రావాలి, ట్రైపాడ్ తీసుకుని రావాలి. ఓ మై గాడ్, బుర్రలోనే లేదు గైస్ ఇదేంటి అసలు. సో గైస్, ఇప్పుడు షర్ట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అమ్మ షర్ట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం గైస్. మా వాడు ఎక్కడ తీసేస్తున్నాడు, బట్టలు ఏదో పడుతుంది గైస్. ఇప్పుడు ఇద్దరు హెయిర్ కట్ చేయించుకోబోతున్నాం బాయ్స్. గైస్, ఇప్పుడు నేను సాయిగడ్ సత్యగడ్ ముగ్గురు హెయిర్ కట్కి వెళ్ళబోతున్నాం గైస్. మ్యాన్ రెడీ హెయిర్ కట్, సేమ్ హెయిర్ కట్స్ గైస్. సాయిగడ్ లాంగ్ హెయిర్ కాబట్టి సేమ్ వస్తుంది.
సత్యగాడిది కొంచెం చేద్దాం బస్కట్ బస్కట్ చేయించేద్దాం రా. ప్లాన్ వేసి నీట్ బస్కట్ చేయించేద్దాం. ఎస్. అండ్ మా అన్న ఇక్కడ రేపు వెళ్ళిపోతున్నాడు గైస్. రేపు నాకు ఖాళీ ఉండదు. రేపు అంతా కొత్త ఇంట్లోని చిన్న కొడుకు కూలినా కొడుకు అవుతాడు గైస్. అందుకే నేను ముందే చేపించేసుకుంటున్నాను. రేపు మా అన్నకి చేపిస్తాను. నేను పెద్ద కొడుకుని కాకపోయినా కూలి కొడుకుని. యస్ బావా. ఏం చేయించుకుందాం? హెయిర్ కట్ గైస్. హెయిర్ కట్ అయిపోయింది గైస్. హెయిర్ కట్ ఏమైందని అడగండి. బట్ హెయిర్ కట్ అయిపోయింది గైస్. సత్యగాడికి మంచి హెయిర్ స్టైల్ సజెస్ట్ చేసాం గైస్ మేము. అలా సాయి సత్య గైస్ ది హీరో గైస్. గైస్ మా వీడియోగ్రాఫరే కానీ గైస్ పిఏ కూడా గైస్. సాయి దీని మీద నీ అభిస్మానం అభిజ్ఞానం ఏదట్లే నీ అభినందన చెప్పు. అదే నీ రియాక్షన్ చెప్పు. యా ఏదటి పని చేయించుకుంటాను. ఓ అమ్మ రే మరీన్రా. ఎడిటింగ్ చేస్తున్నాం పాపం టైం లేదు అసలు. ఎస్ గైస్ మరి ఛాలెంజ్ ఓడిపోకూడదు అంటే వీడియో ఎడిటింగ్ చేస్తాను గైస్. గైస్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నాడు గైస్ సత్యగడి. బాయ్ రా బాబా. బాయ్. ரொம்ப సంతోషం. సో గైస్ లెఫ్ట్ హ్యాండ్కి ఏమో సూర్యదేవ్ గైస్ మా కులదైవం. అండ్ రైట్ హ్యాండ్కి ఏమో నెమలేక్ గాయస్. ఎందుకంటే నేను ఖాన్ కాబట్టి. ఇది ఇది అలా చేస్తే దెబ్బలాడాను అన్నం తినడానికి. తినమ్మా తొందరగా తినమ్మంటే ఏడ్చాడు అనమాట. ఎలాగ ఏడ్చాడు? నాన్న అని ఏడ్చాడు. ఆయన పక్కింటి లక్ష్మణరావు గారు పిలిచి, ఇదేటమ్మా ఎవరైనా చిన్నపిల్లలు ఏడిస్తే అమ్మని ఏడుస్తారు, ఇదేంటి నాన్న అని ఏడుస్తున్నాడు, మీకోసమే పుట్టాడా ఏంటి అనేసి ఆయన అన్నారు. గొప్ప పొంగిపోయాను. సో గైస్ ఇప్పుడు మా అన్నని తీసుకురానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. మా అన్ని బెంగళూరు నుంచి వస్తున్నాడు. ఎస్ మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీయా? జపాన్ నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ యా గృహప్రవేశంకి వస్తున్నాడు. ఎస్. అండ్ గైస్ నెక్స్ట్ 7 days వ్లాగ్ పగిలిపోద్ది ఫుల్ కాంటెంట్ తోటి. ఫుల్ తిరగడం హడావిడి గైస్. లెట్స్ గో బాయ్. సో గైస్ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఆ అన్నగాడి కోసం వెయిటింగ్ గైస్. అండ్ యా ఐ నో మై హెయిర్ సక్స్ బట్ ట్రస్ట్ మీ. గృహప్రవేశం రోజుకి ఐ హ్యావ్ డన్ సమ్ ప్రిపరేషన్స్ ఫర్ దాట్. అండ్ దుల్లు కూడా దోపేసిపోతున్నాడు గైస్. అండ్ మమ్మీ డాడీ ఆగలేకపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. మిస్టర్ డాన్స్ ఆంటీ టెన్షన్ పడుతున్నారు. వైషు టెన్షన్ పడుతుంది. ఎడి మాట్లాడు. హాయ్ గైస్. ముందు అన్నదే వినిపించింది, మళ్ళీ అనాలా? ఓకే రేట్ ఓకే. ఎవరికి ఓకే? బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఓకే. అది దేనికి ఓకే? అలా ఏం ఓకే ఎక్కడ పెట్టుకోమంటారు వాళ్ళని? జేబులో ఏంటి మీరు పేరెంట్స్ ఏనా అసలు? ఏమైనా ఎక్సైటెడ్ ఊపంది ఊపేస్తాం. షార్ట్ ఈజ్ మ్యాండేటరీ గైస్. రెండు చేతులకి గోరింటా పెట్టిన ఎలా డ్రైవ్ చేసినాను మాత్రం అనక్కండి గైస్. ఎందుకంటే అసలు చెయ్యకు యూజ్ చేయలేదు. ఓన్లీ ఫింగర్స్ తోటి 3 fingers తోటి జీ అనుకొని తిప్పాను గైస్. కాల్తో బ్రేకులు అంతే. ఫస్ట్ టైం మమ్మీ రిసీవింగ్ వస్తుంది గైస్. ఎప్పుడు డ్రాపింగ్ బట్ ఫస్ట్ టైం రిసీవింగ్ వస్తుంది గైస్. గైస్ మమ్మీ హ్యాపీనెస్ గైస్. ఆనందం తట్టుకోలేకపోతుంది డాడీ అన్నీ వచ్చేసరికి.
వచ్చాడు అన్ని గైస్ అన్నీ వచ్చారు బయలుదేరు మనకు బయలుదేరు గైస్ ఆడు బ్లాగ్ తీస్తున్నాను నేను బ్లాగ్ తీస్తున్నాను గైస్ ఆడని చూడలేదు గైస్ ఆడని చూడలేదు గైస్ ఫస్ట్ ఉన్నది నేనంటే నన్ను పలకరించుకున్నా అడే వెళ్ళిపోతుంది గైస్ ఇద్దరు బ్లాగర్స్ కలుసుకుంటే ఎలాగ ఉంటుంది గైస్ అది పట్టించుకోకండి గైస్ యా బ్లాగర్ గైస్ యా గైస్ వెల్కమ్ టు పాకిస్తాన్ వెల్కమ్ టు విశాఖపట్నం अस्सलाम वालेकुम यारी अस्सलाम वालेकुम अस्सलाम घर की याद नहीं आई जैसी వైజాగ్ ఇదిగో आंधी बन के आया हूँ मेरा हौसदारी अय्याश है ना तो कारवा की तलाश है ना तो कारवा की तलाश है ना तो हम सफर की तलाश है ना तो हम सफर की तलाश है जस्ट टू धुरंधर लवर्स गाइस జస్ట్ టు సాంగ్ లవర్స్ घर की याद नहीं आई मल्ली घर पे हूँ तो याद की क्या जरूरत దొరందర్ టూకి వెళ్ళినప్పుడు ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకో యూజ్ అవుతుంది గరికి యాద్ నై ఆయి మళ్ళీ ఓకే ఓకే నో స్పాయిలర్స్ ఫుల్ స్పాయిలర్స్ దేదింగా గైస్ నైట్ 11 గంటలకి పాతింటికి వెళ్ళడం డైరెక్ట్ కొత్త ఇంటికి వచ్చాం గాయస్ గాయస్ ఎస్ గైస్ గైస్ ఇప్పుడు కిందంటోళ్ళు పైన అందరూ లేచిపోతున్నారు గైస్ వావ్ అందరూ లెగిస్తే మమ్మల్ని బూతులు తిట్టుకుంటున్నారు ఎస్ కమాన్ కిక్రా ఎస్ గైస్ డాన్ చంటి గేట్ బా ఎంత సినిమాటిక్ వెల్కమ్ టు అవర్ న్యూ హౌస్ వెల్కమ్ కమ్ ఇన్సైడ్ చెక్ హౌ ఇస్ ఇట్ ఫస్ట్ రియాక్షన్ కమ్ ఆన్ సీ ఎవ్రీ రూమ్ కమ్ ఆన్ ఎంతన్నా ఫస్ట్ కాల్ ఇల్లు గైస్ వెరీ వెరీ స్పెషల్ వన్ ఎస్ వెరీ స్పెషల్ సి టీవీ యూనిట్ ఇల్లు గ్రూప్ వేసాం కొంచెం లగ్జూరియస్ గా ఎస్ కొంచెం వుడ్డీగా అవర్ కిచెన్ ఇది కొంచెం కిచెన్ హియర్ గైస్ ఈ గాడ్ మీద నైస్ యూట్యూబ్ థీమ్డ్ వాల్ విల్ కమ్ గైస్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఆర్ జస్ట్ డెకరేటివ్ ఇక్కడ పెద్ద మిర్రర్ వస్తుంది బౌల్ అనుకుంటున్నారు కదా సింక్ సారీ బౌల్ ఎస్ గైస్ వాష్రూమ్ గైస్ సర్లేండి యాక్చువల్ హౌస్ టూర్ తర్వాత ఇస్తాను అలాగే ఈ వీడియో ఎడిట్ అయ్యి అప్లోడ్ అయ్యేదేమో ఒక 10 days పడుతుంది యా ఇదిగో ఇది మాస్టర్ బెడ్రూమ్ హౌ ఇస్ ఇట్ బ్యూటీ దిస్ ఈస్ యువర్ రూమ్ ఓహో he is giving demo ఓకే నైస్ అంటే బెడ్రూమ్ లో డైరెక్ట్ గా ఓపెన్ గా అర్థం అనుకోవద్దని చెప్పి ఇలా అన్నమాట గైస్ మా అన్నయ్య వదిన ఉంటారు గైస్ ఇక్కడ మా అన్నయ్య వదిన ఉంటారు గైస్ గైస్ మా అన్నయ్య సిగ్గుపడుతున్నట్టు డాడీస్ హోమ్ तीन बाई तीनों తబాయ్ బా వీడియో చేసిన కమెంట్స్లో వస్తుందంటారు డాన్స్ అంటే బాగున్నారు అని చివరి కమెంట్ వస్తుంది ఇంకెందుకు పెట్టి వేస్ట్ వెల్కమ్ టు మై గేమింగ్ రూమ్ वेलकम वेलकम మై ప్రేమ్ మందిర్ యా सुपर सुपर थोड़ा ఉప్పు పప్పు ఫోటో దేతా మేము ఈ మధ్యన కొత్తగా పైకి వచ్చాము थोड़ा ఉప్పు పప్పు ఫోటో దేతా guys, that's it for today and yeah, I will meet you tomorrow. Until then, stay tuned and ఆగండి గైస్ అన్నగడి బాయ్ బాయ్ చెప్పేస్తాను బాయ్ బాయ్